హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు అయితే హోమ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది. ముందుగా నా వీడియోస్ని అయితే మీరే చూడొచ్చు అన్నమాట. అలాగే ముందుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండి మీకు. ప్లీజ్ అండి, అందరూ చూస్తున్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే రావట్లేదండి. ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయండి. దానివల్ల నాకు మంచి యూజ్ అవుతుందండి. ప్లీజ్ మర్చిపోవద్దు, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మరి ఇవాళ నా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అండి. నేను మంత్లీ ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ అయితే నేను ఒకసారి చేసుకుంటానండి హౌస్కి. మనం డేట్స్ అయ్యి వస్తూ ఉంటాయి కదండి, అయిన తర్వాత డీప్ క్లీనింగ్ అయితే నేను ఒకసారి చేసుకుంటానండి. అది ఎలా చేసుకుంటాను అనేది మీకు వీడియోలో అయితే చూపిస్తాను. మిస్ చేయొద్దు, మంచి ఫన్నీగా ఉంటుందండి. ఎందుకంటే మా పిల్లలతో కలిసి నేను క్లీనింగ్ అయితే చేస్తున్నాను. బాగుంటుంది వీడియో అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడా మీకు బోర్ అయితే కొట్టదు. బోర్ కొట్టకుండా ఉండాలని వీడియో తీసి మీకు నేను చిన్న ప్రయత్నం అయితే చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. నాకు వాక్యూమ్ క్లీనర్ అది ఉందండి, కానీ నాకేంటో అండి అవి ఉపయోగించి చేయటం అనేది నాకు అస్సలు ఇబ్బంది అనిపిస్తుంది. ఏదో చేతితో ఇలా చేసుకోవడమే నాకు నచ్చుద్దండి. అందుకని బూజుల కర్ర, చేతి క్లాత్ ఇది ఒక్కటే చాలండి, మన శుభ్రంగా క్లీన్ అవుతుంది. నాకేదో క్లీన్ అయినట్టుగా నాకు మనసుకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నమాట. మీలో ఎంతమందికి ఇలా సాటిస్ఫైన్ అనిపిస్తుంది? ఇలా క్లాత్తో తుడిస్తేని, ఆ బూజుల కర్రతో తుడిస్తేనే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి, ఒరిజినల్గానే వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందదు అందేసింది మా మమ్మీకి. మా మమ్మీ స్ట్రాంగ్ పీస్, అందదంతా అండేసుకుంటుంది. వాళ్ళకి తుడవడానికి ఛాన్స్ దొరికింది. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ ఫోటో. అక్కడ మేము ఎక్కడ ఉన్నామో అడగండి కొద్దిగా. నవ్వుతారు. అది అక్కడ బూజు ఉంది. అది మన ప్లేస్, మనం కూర్చొని డ్రాయింగ్ వేస్తాం. చేస్తుందండి డ్రాయింగ్ తో పసుపు బొమ్మలో నేర్తా ఉంటాం. ఇది కానీ పెట్టామని పగిలిపోద్ది. కొట్టే మనుషులు డాడీ ఉన్నారు కానీ దీన్ని పెట్టుకుంటావా? ఎందుకు అవసరంలా. అది ఎవరో కానీ పెట్టాలి ఫస్ట్. ఈ ఫోటో ఎవరిదో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పిల్లల ఫోటోనా ఎవరి ఫోటోనో ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫోటో తీయండి.
ఈ ఫోటో ఎవరిదో చెప్పండి. సరిగ్గా కనిపిస్తుందా? కాదప్పక చింటూ. మా తమ్ముడు అక్కడ ఇంట్రెస్టింగ్గా పని చేస్తున్నారు. చూపించు. గుండు గుండు బాస్. అదంతా సర్దిందే, కానీ ఇంకొక 1 monthలో అది మొత్తం సెట్ అవుతుంది. 1 monthకి అవుతుంది కదా. సర్దే 1 month అయింది, ఇంకా చెత్త అవుతుంది అంటే గ్రేట్. మళ్ళీ ఏదైనా మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్. దిస్ ఈస్ బ్యూటిఫుల్. ఇందాక నుంచి ఒక కిటికీనే తుడుతున్నావు చింటూ. చాలా తుమ్ముంది. హాయ్ చెప్పు. ఎలా క్లీన్ చేసా చూపి ఒకసారి. అలా అనకు. ఈ గది చూడండి ఎంత ఇదిగా ఉందో. దీన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేస్తాం. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఎందుకంటే ఇద్దరం చెయ్యకపోతే ఇది త్వరగా ఫినిష్ అవ్వదు. ఒక్కరికైతే ఫినిష్ అవ్వదు త్వరగాన. అందుకనేసి నేను ముందుగా చూపిస్తున్నాను. ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇది నా మిషన్ ఎంబ్రాయిడరీ ఉండే రూమ్ అన్నమాట. ఈ రూమ్ నిండా బట్టలు, క్లాత్లు అన్నీ ఉంటాయండి. దీన్ని ప్రాపర్గా క్లీన్గా పెట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు. ఫినిష్ అయిపోయిందండి. నీట్గా సర్దేశాను. ఇక్కడ టెడ్డీ బేర్స్ ఉంటాయి, అవన్నీ వాష్ నానబెట్టానండి. వాష్ చేసేస్తాను. టెడ్డీ బేర్స్ ఉంటాయి. ఇంకానా మిషన్ అయితే క్లీన్ చేసాను. ఇటు సైడ్ అంతా క్లీన్ చేస్తానండి. కానీ ఇది మిషన్ ఏరియా కాబట్టి ఎంత సర్దినా బట్టలు అయితే మనకి కనబడుతూనే ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ బట్టలన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కస్టమర్స్ ఏవైనాని. టీపాయ్ పగిలిపోయింది, దాన్ని అలా సెట్ చేశాను. ఇదిగోండి, ఇందులో ఇంకా కస్టమర్సే ఉంటాయి. ఇది తుక్కలు అయితే ఇలా వచ్చింది. ఇదిగోండి, మిషన్ ఏరియా అయితే నీట్గా క్లీన్ చేసాను. అది మాత్రం మమ్మీ సర్దండి. అండ్ ఇంకా మా చింటూ, అమ్ములు కలిసి కబోర్డ్స్ అయితే క్లీన్ చేస్తున్నారు. మొత్తం బొమ్మలన్నీ తీసేసారండి. ఆ బొమ్మలన్నీ తీసేసారు. అమ్ములు అయితే తీసేసారు ఈ మొత్తం అన్నీ. పైన టెడ్డీ బేర్స్ ఉంటాయండి వరుసగాన. టెడ్డీ బేర్స్ అన్నీ తీయించేసాను. ఇక్కడ కూడా ఉంటాయి టెడ్డీ బేర్స్, అవన్నీ తీయించేసాను. వాష్ చేయించాలండి. చాలా మంత్స్ అయిపోయింది. ఇదిగో ఇంకా హాల్ అయితే క్లీన్ చేయాలి. మా చింటూ అయితే కృష్ణయ్యని పడి పడి మరీ క్లీన్ చేసేస్తున్నాడు. మా చింటూకి ఈ ప్లాన్ అయితే చెప్పాము. ఇలా పిల్లలతో కలిసి ఇలాగా పని అనేది స్పెండ్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం అండి.
ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం పని నేర్పించామనుకోండి, పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఉండదు. రేపొద్దున హాస్టల్కి వెళ్ళి చదువుకోవాలన్నా, ఆ హాస్టల్లో వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఉండాలన్నా కూడా కష్టమైపోతుందండి. అందుకే నేను ఏం చేస్తానంటే, నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకైతే పని అయితే అలవాటు చేశాను. మా అమ్ములో అయితే రైస్ కూడా వండేస్తుందండి. తను కుకింగ్ కూడా చేసేస్తుంది, రైస్ కుకింగ్ చేసేస్తుంది. ఓన్లీ రైస్ మాత్రమే కుక్ చేస్తుందండి, కర్రీస్ అవి ఇంకా ఏం లేదు. మా చింటూ అయితే నా గురించి ఏం చెప్పవా అని అడుగుతున్నాడు. తనైతే చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాడు ఇంట్లో. నాకు పిల్లలిద్దరూ హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే నాకు హెల్త్ పరంగా ఒక్కొక్కసారి నేను కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను. అది వాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళకి మరి ఏమనిపిస్తుందో ఏమో కానండి. నాకైతే పనిలో అయితే చాలా హెల్ప్ అయితే చేస్తారండి. మమ్మీ నువ్వు కూర్చో నేను చేస్తాను అన్నట్టుగా చేస్తారు వీళ్ళు పని. పిల్లల చేత చేయించుకోవడం అనేది నాకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని విషయాల్లో అయితే మాత్రం తప్పదు కదండి. ఇంకా హాల్ ఒకటే ఉంది. ఇంకా ఈ కబోర్డ్ అయితే తీసేసానండి, తీసేసి క్లీన్ చేసి మళ్ళీ సర్దేశాను. ఇంకా దేవుడి గది ఉందండి, పూజ గది ఉంది. అదైతే నాకు 5 రోజులు అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను నేను. మమ్మీ అక్క తీస్తుంది, నువ్వు తీయలేవు. బుద్ధుడి విగ్రహం తీయలేదు, నువ్వు తీయలేవు. అయ్యొద్దు, గంటలు తీయకు, ఉంచేసాయి. గంటలు అవసరం లేదు, ఫ్లవర్ వాజులు తీసేస్తే సరిపోతుంది. అది పిచ్చుక పగిలిపోయింది. అన్నవరం వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. మెల్లిగా, అది వెయిట్ ఉంటుంది. పైకి పెట్టు, చివరికి పెట్టావు. నువ్వు ఈ బొమ్మలన్నీ సర్దమ్మా. అది నేను దులుపుకుంటానులే, నువ్వు కూర్చో, నేను దులిపేసుకుంటానులే. క్లీన్ చేయి. ఏం చేస్తున్నావు? సోఫా పడైపోద్ది. అలాగే ఇక్కడ నేను డీప్లీ క్లీనింగ్ చేస్తాను కదండి, అప్పుడైతే తడిబట్ట పెట్టేటప్పుడైతే నేను కల్లుప్పు అలాగే పసుపు వేస్తానండి. ఆల్రెడీ పసుపు వేసేసాను, మీకు చెప్పడం కోసం మళ్ళీ కొద్దిగా అయితే పసుపు వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే యాంటీ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండి మనం నడవడం వల్ల మన కాళ్ళలో నుంచి. అది అయితే ఉప్పు పసుపు వల్ల యాంటీ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అన్నమాట అండి. బ్యాక్టీరియా చచ్చిపోతుంది, మంచి బ్యాక్టీరియా అనేది వస్తుందన్నమాట. మనకి హెల్త్ పరంగా బాగుంటుందండి. అలాగే ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి. పాజిటివ్ అనేది మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే పూర్వం అంటే మనకి డేట్స్ వచ్చినప్పుడు అయితే మనకి బయట కూర్చోపెట్టి మనకు ఒక చాప దిండు ఒక చెంబు ఒక కంచం అలా ఇచ్చేసి మనల్ని బయట కూర్చోబెట్టేవారు.
కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదు కదండి. మనం మన పనులు మనమే చేసుకోవాలి. మన పిల్లలు మనమే చక్కబెట్టుకోవాలి. మనం ఇంట్లో తిరగకపోతే మన పనులైతే అవ్వవు కదండి. అలాంటి వాళ్ళు ఇలా పసుపు, ఉప్పు వేయటం వల్ల ఇల్లంతా శుద్ధి అవుతుంది కూడా అండి. మన శాస్త్ర ప్రకారం కూడా ఇలాగ చేస్తే శుద్ధి అవుతుందండి. అలాగే నేను లైజాల్ కూడా వాడతాను. నేనైతే ఇలా చేస్తానండి. మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు. నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను. దీని గురించి బ్యాడ్గా ఎవరు ఏమనుకోవద్దు. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇలా పెడితే ఉప్పు వల్ల కూడా ఫ్లోర్ అయితే నీట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నాకు బాగా అనిపిస్తుంది. అందుకే నేనైతే ఇది ఫాలో అవుతాను. మీకు కూడా నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి, ఫాలో అవ్వచ్చు. బాగుంటుందండి. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం క్లీన్ చేసేసాను, తడబట్ట పెట్టేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఆ గడపకి ముందు చూస్తారు కదా, గడపకి ముగ్గులు అయితే నేనే పెట్టాను. నవరాత్రుల రోజున నేనే పెట్టుకున్నానండి. అవి టైము 7 అవుతుందండి. మార్నింగ్ నేను 10కి మొదలు పెడితే ఇప్పుడు 7 అయ్యింది. ఇంకా ఆ బట్టలు అయితే సర్దాలండి. ఇంకా అదొకటి ఉంది బ్యాలెన్స్. కట్టినది వేసేసాను. ఇంకా క్లీన్ చేస్తానండి. బొమ్మలు అవి సర్దేశాను. పైన మాత్రం టెడ్డీ బేర్స్ ఉన్నాయండి. అవి నానబెట్టాను, ఉతకాలి. ఉతికిన తర్వాత అలంకరిస్తాను అన్నమాట. తర్వాత సోఫా అయితే అయిపోయింది. మా చింటూ చూసారా అలాగా మళ్ళీ తీసుకొచ్చి టవల్ ఇక్కడ వేసాడు. పిల్లలు అంతేనండి, ఎంత క్లీన్గా పెట్టినా కూడా అలా చేస్తూ ఉంటారు. మా చిన్ని బుద్ధయ్య అండ్ అలాగే మా చిన్ని కృష్ణయ్య చక్కగా అలంకరించేస్తానండి. దిస్ ఈజ్ లడ్డూస్ హౌస్. మా తాబేలు పేరు లడ్డు అండి. లడ్డూని కూడా మేము క్లీన్ చేసి పెట్టేస్తాం. ఇదంతా క్లీన్ చేస్తాం. అండ్ ఫిష్ ట్యాంక్ అక్వేరియం కూడా టోటల్ క్లీన్ అయిపోయిందండి. వంటగది కూడా క్లీన్ చేసేసాం. టేబుల్ మీద క్లాత్ అయితే తీసానండి. ఇంకా ఇవి సామాను ఉన్నాయి, సర్దాలు కొంచెం ఉన్నాయి. కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయిలేండి, చేస్తాను. ఇవన్నీ ఇంకా పైన పెట్టేసేయాలి పెద్దవి. ఆవకాయ పచ్చడి పట్టినప్పుడు తీసానండి. ఇవి పైన పెట్టేసేయాలి, తోమించేసాను. ఇక నా చిన్ని ప్రపంచం వంటగది చేసానండి క్లీనింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా క్లీనింగ్ సెక్షన్ ఎలా ఉందనేది, మా హౌస్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. మీరు ఎలా క్లీన్ చేసుకుంటారనేది కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.